హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనము ఈ వీడియోలో కెమిస్ట్రీకి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ చూద్దామండి. డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి ఉపయోగపడేలాగా ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. అలానే రిమైనింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది. సో వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ బిట్, కెంపు అనే రత్నం ఏ లోహ సమ్మేళనం? బంగారం, వెండి, అల్యూమినియం, మెగ్నీషియం. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అండి, అల్యూమినియం. అల్యూమినియంతో కెంపు అనే రత్నం తయారు చేస్తారు. క్రింది ఏ జల ద్రావణం విద్యుదాత్మకతను ప్రదర్శిస్తుంది? విద్యుదాత్మకతను ప్రదర్శించే జల ద్రావణం: నిమ్మరసం, చక్కెర ద్రావణం, కాస్టిక్ సోడా ద్రావణం, సాధారణ ఉప్పు ద్రావణం. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అండి, చక్కెర ద్రావణం. మరొక బిట్ చూద్దాము. తలల చుండును నియంత్రించడానికి క్రింది దేన్ని ఉపయోగిస్తారు? సల్ఫర్, కాల్షియం, మెగ్నీషియం, పైవన్నీ. దేనిని ఉపయోగిస్తారండి? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్, సల్ఫర్. నెక్స్ట్, వాషింగ్ సోడా రసాయన నామం ఏమిటి? 1 సోడియం క్లోరైడ్, 2 సోడియం కార్బోనేట్, 3 సోడియం బైకార్బోనేట్, 4 సోడియం హైడ్రాక్సైడ్. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అండి, సోడియం బైకార్బోనేట్. ఇది వాషింగ్ సోడా యొక్క రసాయన నామం. క్రింది వాటిలో వాషింగ్ సోడాకి సంబంధించి సరైనది ఏంటి? ఏ, ఇది ఒక పారదర్శక స్ఫటిక ఘన పదార్థం. బి, ఇది నీటిలో కరుగుతుంది. సి, ఇది ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. సో వీటిలో ఆన్సర్ ఏంటండి? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్, పైవన్నీ. నెక్స్ట్, ఇక్కడ మ్యాచింగ్ ఇచ్చారండి. వన్ సైడ్ ఏమో రసాయన పదార్థం ఇచ్చారు, వన్ సైడ్ దాని యొక్క కెమికల్ ఫార్ములా ఇచ్చారు. ఏ నేమ్ దేనికి సెట్ అవుతుంది మనం చూస్ చేయాలి. హైడ్రోక్లోరిక్ ఆమ్లం, హైడ్రోక్లోరిక్. సో ఫోర్త్ వన్ అండి, సల్ఫ్యూరిక్ ఆమ్లం, H2SO4. సి, నైట్రిక్ ఆమ్లం, HNO3. డి, ఎస్టిక్ ఆమ్లం, CH3COOH. సో ఏకి 4, బికి 1, సికి 2, డికి 3. కాబట్టి ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ అండి. కెమిస్ట్రీ అంటే మోస్ట్లీ ఎక్కువ శాతం కెమికల్ ఫార్ములాస్ మీదే మనకి బుక్స్ అనేవి రావడం జరుగుతుంది, కాబట్టి ఇటువంటివి జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ బిట్, క్రింది వాటిలో పెరుగులో ఉండే ఆమ్లం ఏది? ఆప్షన్ 1 సిట్రిక్ ఆమ్లం, 2 లాక్టిక్ ఆమ్లం, 3 ఆక్సాలిక్ ఆమ్లం, 4 ఫార్మిక్ ఆమ్లం. పెరుగు అంటే మన అందరికీ మోస్ట్లీ తెలిసే ఉంటుంది. ఆన్సర్ సెకండ్ ఆప్షన్, లాక్టిక్ ఆమ్లం. నెక్స్ట్, ఇది మ్యాచింగ్ ఏనండి. వన్ సైడ్ కాంపౌండ్ యొక్క నేమ్ ఇచ్చారు, వన్ సైడ్ దాని యొక్క ఫార్ములా ఇచ్చారు. మనం మ్యాచ్ చేయాలి. పొడి మంచు అంటే డ్రై ఐస్, ఏమంటే థర్డ్ వన్. నెక్స్ట్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, CaSO4 ఆఫ్ H2O, జిప్సమ్ CaSO4 2H2O, కాల్షియం సల్ఫేట్ అనమాట. సో ఇక్కడ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అండి. ఏకి 3, బికి 1, సికి 2. ఇలాంటి మ్యాచింగ్స్ డైరెక్ట్గా ఇచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది, కాబట్టి ఇటువంటి మిస్ చేయకండి. నెక్స్ట్ బిట్, క్రింది వాటిలో ఏ లోహం కిరోసిన్పై తేలుతుంది? ఆప్షన్ 1 సోడియం, 2 పొటాషియం, 3 లిథియం, 4 పైవన్నీ. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అండి, లిథియం. మనకి ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఏంటంటే సోడియం కదా అని. కాదండి, సోడియము కిరోసిన్లో మునుగుతుంది. సో కిరోసిన్లో తేలేది లిథియము, కిరోసిన్లో మునిగేటువంటి లోహము సోడియం. నెక్స్ట్ బిట్ చూద్దామండి. క్రింది ఏ పదార్థాలను గుర్తించడానికి అయోడిన్ పరీక్షలను ఉపయోగిస్తారు? 1 ప్రోటీన్లు, 2 కొవ్వులు, 3 పిండి పదార్థాలు, 4 ఏవీ కావు. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అండి, పిండి పదార్థాలు. పిండి పదార్థాలను గుర్తించడానికి అయోడిన్ పరీక్ష ఉపయోగిస్తారు. నెక్స్ట్, ప్రోటీన్ ఉనికిని గుర్తించడానికి ఉపయోగించే పరీక్ష ఏది? ప్రోటీన్ ఉనికిని. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అండి, బయోరేట్ పరీక్ష. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. అప్పుడే మీలాంటి నెంబర్ ఆఫ్ వ్యూస్కి మన వీడియోస్ అనేవి రీచ్ అవుతాయి. మేము పెడుతున్నటువంటి ఈ ఎఫర్ట్ మీ స్మాల్ ఎంకరేజ్మెంట్ ఏంటి అని అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమేనండి. నెక్స్ట్ బిట్ చూద్దాము. హబుల్స్ పరీక్ష, దీన్ని ఏ పదార్థాలు గుర్తించడానికి ఉపయోగిస్తారు? హబుల్స్ పరీక్ష, క్రొవ్వులు, ప్రోటీన్లు, ఆల్కహాల్, ఫినాల్. వీటిలో వేటినండి? క్రొవ్వులను గుర్తించడానికి హబుల్స్ పరీక్షను ఉపయోగిస్తారు. కాల్షియం హైడ్రాక్సైడ్ రసాయన ఫార్ములా: ఫస్ట్ వన్ కాల్షియం కార్బోనేట్, CaCO3, 2 కాల్షియం హైడ్రాక్సైడ్, CaOH హోల్డ్ వైస్, 3 CaSO4 అంటే కాల్షియం సల్ఫేట్ అండి,
ఫోర్త్ కాల్షియం నైట్రేట్ CaNO3 హోల్ ట్వైస్. సో ఇక్కడ కాల్షియం హైడ్రాక్సైడ్ అడిగాడు కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ బిట్ చూద్దాము. క్రింది వాటిలో బయోగ్యాస్ సంఘటనం ఏది? బయోగ్యాస్ అంటే మనకి ఫార్ములాస్ లా ఉంటాయండి. అదేంటి అంటే మీథేన్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ నైట్రోజన్. సో వాటి యొక్క రేషియో అనమాట, ఒక్కొక్క కాంపోనెంట్ అనేది ఎంత రేషియో ఉంది, సో వాటిని బేస్ చేసుకొని ఇక్కడ మనకి ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అవుతుందండి. నెక్స్ట్ బిట్ చూద్దాము. క్రింది ఏ లోహానికి యాంటీసెప్టిక్ స్వభావం ఉంది? 1 ఫ్లోరిన్, 2 బ్రోమిన్, 3 అయోడిన్, 4 ఏది కాదు. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అండి, అయోడిన్. దీనికి యాంటీసెప్టిక్ స్వభావం ఉంటుందండి. నెక్స్ట్ జ్వర నిరోధకాలని ఏమంటారు? మనకు తెలిసిన బిట్టే కదండి. ఫస్ట్ యాంటీబయాటిక్స్, యాంటీసెప్టిక్స్, యాంటీపైరెటిక్స్, యాంటీవైరల్స్. సో ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అండి, యాంటీపైరెటిక్స్. ఏపీ అలానే తెలంగాణలో కూడా మనకి డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఇస్తున్నారండి. సో వాటికి మన ఎక్కువ శాతం ఏంటంటే టెక్స్ట్ బుక్ నుంచే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. మన ఛానల్లో ఎక్కువ వీడియోస్ అనేవి టెక్స్ట్ బుక్ నుంచే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి బిట్ అనేది వదిలిపెట్టొద్దండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి వీడియో చూడండి. నెక్స్ట్ బిట్ చూద్దాం. క్రింది వాటిలో థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ ఉదాహరణ? 1 PVC, 2 పాలిథిన్, 3 బెకలైట్, 4 పాలిస్టర్. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అండి, బెకలైట్. మరొక పదార్థం ఏంటండి, థర్మోప్లాస్టిక్. థర్మోప్లాస్టిక్, రెండోది థర్మోసెట్టింగ్. ఈ రెండింటి డిఫరెన్స్ ఏంటండి, ఏ ప్లాస్టిక్ని అయితే వేడి చేస్తే దాని ఆకారంలో చేంజ్ రాదో అది థర్మోసెట్టింగ్, దాని ఆకారంలో చేంజ్ వస్తే అది థర్మోప్లాస్టిక్. నెక్స్ట్ టమాటాలు ఎరుపు రంగులో ఉండడానికి కారణమయ్యే పదార్థం ఏది? కెరోటిన్, లైకోపిన్, ఆంథోసయానిన్, క్లోరోఫిల్. ఆన్సర్ ఏంటండి, సెకండ్ ఆప్షన్ లైకోపిన్. మరొక బిట్ చూద్దాం. కింది వాటిలో ఏ వాయువు కుళ్ళిన కోడిగుడ్ల వాసన కలిగి ఉంటుంది? కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోజన్ సల్ఫైడ్, మీథేన్, కార్బన్ డైఆక్సైడ్. కుళ్ళిన కోడిగుడ్డు వాసన. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అండి, హైడ్రోజన్ సల్ఫైడ్. దాని యొక్క కెమికల్ ఫార్ములా ఏంటి అని అంటే H2S. నెక్స్ట్ గాయాన్ని శుభ్రం చేయడానికి క్రింది ఏ పదార్థాన్ని వాడతారు? ఇది క్రిమి సంహారిక కూడా పనిచేస్తుందంటండి. ఆప్షన్ 1 క్లోరిన్ జలం, ఎసిటోన్, హైడ్రోజన్ పెరాక్సైడ్, 4th సోడియం క్లోరైడ్. ఇక్కడ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అండి, హైడ్రోజన్ పెరాక్సైడ్. ఎలా చెప్తాము అంటే ఖచ్చితంగా ఈ బిట్ అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే ఏదైనా చిన్న చిన్న గాయాలైనప్పుడు మనం ఫస్ట్ దాంతోనే కదండి క్లీన్ చేసుకుంటాము. నెక్స్ట్ దంతక్షయాన్ని నివారించడానికి నీటిలో కింది దేన్ని కలుపుతారు? దంతక్షయాన్ని నివారించడానికి క్లోరిన్, అయోడిన్, ఫ్లోరిన్, బ్రోమిన్. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అండి, ఫ్లోరిన్. నెక్స్ట్ క్రింది వాటిలో ఇంధనానికి ఉదాహరణ ఏది? CNG, గ్యాసోలిన్, 1 and 2. 4th ఆప్షన్ ప్రోపెయిన్. ఏంటండి ఇంధనాలు ఇక్కడ? థర్డ్ ఆప్షన్ అండి, CNG అండ్ గ్యాసోలిన్. ఈ రెండు ఇంధనాలేనండి. నెక్స్ట్ బిట్ ఎరువుల తయారీలో ఉపయోగించే వాయువు ఏది? 1 నైట్రోజన్, 2 అమోనియా, ఆక్సిజన్, కార్బన్ మోనాక్సైడ్. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అండి, అమోనియా. నెక్స్ట్ బిట్ ఫ్లోరోసెంట్ బల్బ్లో క్రింది దేన్ని లేపనంగా ఉపయోగిస్తారు? ఆర్గాన్, నియాన్, క్రిప్టాన్, పాదరసం. దేనిని లేపనంగా ఉపయోగిస్తారండి? ఆన్సర్ 4th ఆప్షన్ అండి, పాదరసం. దీనిని లేపనంగా ఉపయోగిస్తాము. నెక్స్ట్ బిట్ చూద్దాము. పుదీనాలో శీతలీకరణ అనుభూతికి కారణమయ్యే సమ్మేళనం ఏది? కూలింగ్ సెన్సేషన్. 1 కర్పూరం, మెంథాల్, యూకలిప్టాల్, సాల్సిలిక్ యాసిడ్. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అండి, మెంథాల్. నెక్స్ట్ హానికరమైన యూవీ కిరణాల నుంచి రక్షించడానికి సన్ స్క్రీన్లో ఉపయోగించే రసాయనం? 1 సిలికా, 2 టైటానియం డయాక్సైడ్, 3 సోడియం ఆక్సైడ్, 4 మెగ్నీషియం ఆక్సైడ్. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అండి, టైటానియం డయాక్సైడ్. నెక్స్ట్ దుస్తులపై మరకలను తొలగించేందుకు డ్రై క్లీనింగ్లో ఉపయోగించే రసాయనం? పర్క్లోరిక్, ఇథిలిన్, టోలిన్, ఎసిటిలిన్. ఏది కాదు. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అండి, పర్క్లోరో ఇథిలిన్. ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేస్తున్నారు కదా ఫ్రెండ్స్, మర్చిపోవద్దండి, తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అప్పుడే ఇంకా నెంబర్ ఆఫ్ మెంబర్స్కి మన వీడియో అనేది రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. తప్పకుండా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మ్యాచింగ్ ఇచ్చారండి, ఇది చూద్దాము. ఏ ఆల్కహాల్, బి వెనిగర్, సి విటమిన్. వీటికి కెమికల్ నేమ్స్ అనమాట, అంటే వాటి రసాయనిక పేర్లు ఏంటి మ్యాచింగ్ చేయాలి. ఆల్కహాల్ని మనం ఇథనాల్ అంటాము. వెనిగర్ మనకు తెలుసు కదండి, కొన్ని రకాల ఫుడ్ ప్రిపరేషన్లో వెనిగర్ ఉపయోగిస్తాం కదా, దాని మీద రాసే ఉంటుంది ఆల్రెడీ ఎసిటిక్ ఆమ్లం.
సి విటమిన్ ఆస్బారిక్. సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అండి. నెక్స్ట్ మరొక మ్యాచింగ్. ఏ టేబుల్ సాల్ట్, బి నీరు, సి బ్లీచ్. నీటిని మనం H2O అంటాం, ఇది అందరికీ తెలుసు కదండి. నెక్స్ట్ టేబుల్ సాల్ట్, దీనికి ఏముంటుంది అని అంటే సెకండ్ ఆప్షన్ అండి NaCl, బ్లీచ్ NaClO. సో ఇక్కడ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అండి, ఏకి 2, బికి 3, సికి 1. ఫ్రెండ్స్, ఇలాంటి మ్యాచింగ్స్కి రిలేటెడ్ బిట్స్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దండి. నేమ్స్ అలానే వాటికి కెమికల్ ఫార్ములాస్ కూడా మనం ఒకసారి చూసుకోవచ్చు. నెక్స్ట్ సున్నపు రాయిలో ప్రధాన అనుఘటకం ఏది? కాల్షియం కార్బోనేట్, మెగ్నీషియం కార్బోనేట్, మెగ్నీషియం సల్ఫేట్, కాల్షియం సల్ఫేట్. సున్నపు రాయి. సో ఆన్సర్ కాల్షియం కార్బోనేట్. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక బిట్టు చూద్దాము. వెల్లుల్లి విలక్షణ వాసనకు కారణమయ్యే రసాయన సమ్మేళనం. వెల్లుల్లి వాసన కంటండి 1 సల్ఫర్ డయాక్సైడ్, 2 అలిసిన్, 3 అసిటిక్ ఆమ్లం, 4 ఇథనాల్. వెల్లుల్లి వాసన రావడానికి కారణమైన రసాయన సమ్మేళనం. సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అండి అలిసిన్. దీనివల్లనే మనకి వెల్లుల్లి వాసన వస్తుంది. నెక్స్ట్ క్రింది వాటిలో రసాయన మార్పునకు ఉదాహరణ ఏది? రసాయనిక మార్పు. 1 మంచు కరగడం, 2 నీటిలో ఉప్పు కరగడం, 3 ఇనుము తుప్పు పట్టడం, 4 కాగితం ముక్కను చింపడం. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అండి ఇనుము తుప్పు పట్టడము. రిమైనింగ్ 1, 2, 4 ఈ 3 ఆప్షన్స్లో అండి 3 భౌతిక మార్పులకు సంబంధించినవి. అంటే ఇవి రివర్సిబుల్ ప్రాసెస్ అనమాట. ఒక పదార్థం నుంచి మరో పదార్థం చేంజ్ అవుతుంది, మళ్ళీ రివర్స్ అవుతుంది. బట్ థర్డ్ ఆప్షన్ అనేది అలా జరగదండి, ఓన్లీ ఇది ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. నెక్స్ట్ సహజ రబ్బరులో ప్రధాన అనుఘటకం ఏది? సహజ రబ్బరులో ప్రధాన అనుఘటకం ఏది? 1 సెల్యులోజ్, 2 స్టార్చ్, 3 లేటెక్స్, 4 పాలిఎస్టర్. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అండి లేటెక్స్. వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? ఖచ్చితంగా నచ్చుతుందండి, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు చాలా కష్టపడి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు కాబట్టి ఏ వీడియోని మిస్ చేసుకోవద్దు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ప్రతి బిట్ జాగ్రత్తగా చూడండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. దానికంటే ముందు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.